హాయ్ హలో వ్యూయర్స్ అందరికీ వెల్కమ్ టు ప్రసన్న ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్స్. ఈ వీడియోలో నేను మీకు వర్డ్స్ వాటి యొక్క రైట్ యాంటోనిమ్స్ గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇప్పటి వరకు మీరు ఈ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. బికాజ్ నా వీడియోస్ అన్ని మీకు రీచ్ అవ్వాలంటే మీకు నోటిఫికేషన్ రావాలి కదా. అలా నోటిఫికేషన్ రావాలంటే మీరు కంపల్సరీ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ. ఓకే, దెన్ మన వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము. యాంటోనిమ్స్. యాంటోనిమ్స్ అంటే ఏంటండి? ఆపోజిట్ వర్డ్స్. యాంటోనిమ్స్ మీన్స్ ఆపోజిట్ వర్డ్స్. ఓకే, ఇందులో ఫస్ట్ వన్ చూడండి, న్యాచురల్. న్యాచురల్ ఇక్కడ మనకు 4 ఆప్షన్స్ ఇచ్చారు: రియలిస్టిక్, లివింగ్, ఆర్టిఫిషియల్, నేటివ్. ఓకే, రియలిస్టిక్ అంటే ఏంటండి? అది కూడా నిజమనే కదా. లివింగ్ అంటే అది కూడా అంతే. ఆర్టిఫిషియల్. నేటివ్ అన్నా కూడా మనకు ఒరిజినల్ అని వస్తుంది కదా. సో నేటివ్ అంటే ఇప్పుడు మన నేటివ్ ప్లేస్ ఏంటంటే మన ఒరిజినల్ అనే కదా అంటాం. సో న్యాచురల్కి ఈక్వల్ మీనింగ్స్ ఏంటి? రియలిస్టిక్, లివింగ్, నేటివ్. సో ఆపోజిట్ వర్డ్ ఏమవుతుంది? ఆర్టిఫిషియల్. సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్ న్యాచురల్కి. అండ్ నెక్స్ట్ డ్యామేజ్. డ్యామేజ్ అంటే ఏంటండి? నాశనం అయిపోవడం, పాడైపోవడం. అక్కడ మనకు ఏం ఆప్షన్స్ ఇచ్చారు? 4 ఆప్షన్స్: డిట్రిమెంటు, హర్ట్, హీలింగ్, అఫెన్స్. ఓకే, డిట్రిమెంటు, హర్ట్, హీలింగ్, అఫెన్స్. అఫెన్స్ అన్నా, హర్ట్ అన్నా, డిట్రిమెంట్ అన్నా సేమ్ మీనింగ్ వస్తుంది డ్యామేజ్కి. బట్ ఆప్షన్ 3 హీలింగ్కి మాత్రం డిఫరెంట్ మీనింగ్ వస్తుంది. సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్ ఇందులో. అండ్ నెక్స్ట్ బిట్ డిస్పర్స్డ్. ఓకే, డిస్పర్స్డ్ అని ఇచ్చారు. ఇందులో 4 ఆప్షన్స్ ఇచ్చారు: ఫేడెడ్, గేదర్డ్, డిజపియర్డ్ అండ్ డిస్సాల్వ్డ్. ఓకే, డిస్పర్స్ అవ్వడం, డిస్పర్స్ అంటే విడిగా అయిపోవడం. మనకి ఆప్షన్ ఏం కావాలి అంటే కలవడం రావాలి. సో డిసాల్వ్డ్ అన్నా అది సేమ్. ఫేడెడ్, డిజపియర్డ్ ఈ 3 కూడా డిస్పర్స్డ్కి ఈక్వల్ మీనింగ్ వస్తాయి. గ్యాదర్డ్ అంటే కలవడం, ఇది ఒకటి డిఫరెంట్ మీనింగ్ వస్తుంది. సో ఈ ఆపోజిట్ వర్డ్ గ్యాదర్డ్ అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకే, అండ్ దెన్ నెక్స్ట్ కంఫర్టబుల్. అంటే నీకు అనుకూలంగా ఉంది, ఈజీగా ఉంది మనకి అని చెప్పి, చాలా కంఫర్టబుల్గా ఉంది అంట, చాలా అనుకూలంగా ఉంది అన్నట్టు. ఇక్కడ మనకు ఆప్షన్స్ ఏమి ఇచ్చారు? కాజీ, ప్లెజెంట్, సాఫ్ట్, అన్ప్లెజెంట్ అని ఇచ్చారు. ప్లెజెంట్ అన్నా, సాఫ్ట్ అన్నా, కాజీ అన్నా ఇవన్నీ కూడా వీటి మూడిటికి కూడా మీనింగ్స్ అనుకూలం అనే వస్తుంది. సో ఇవన్నీ కూడా మీనింగ్స్ ఆఫ్ ద కంఫర్టబుల్. బట్ మనకేం కావాలి? యాంటోనిమ్ అంటే ఆపోజిట్ వర్డ్ కావాలి. సో అన్ప్లెజెంట్ అనేది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4. ఓకే, అండ్ దెన్ నెక్స్ట్ ఎక్స్టెండెడ్ అంటే పొడిగించడం, ఇంకా ఎక్స్టెండ్ చేస్తున్నాం. ఫర్ సపోజ్ ఏదైనా మ్యారేజ్ డేట్స్ ఏమైనా ఎక్స్టెండ్ చేస్తున్నాం, పోస్ట్ పోన్ చేస్తున్నాం అట్లా అంటాం కదా. ప్రొలాంగ్ చేస్తున్నాం, ఇవన్నీ కూడా మీనింగ్స్ అనమాట దానికి. ఎక్స్టెండెడ్ అంటే ఇప్పుడు ఎక్స్టెండెడ్కి ఈక్వల్ మీనింగ్ ప్రొలాంగ్ వస్తుంది, ఎలాంగేట్ వస్తుంది అండ్ ప్రొట్రాక్ట్ కూడా వస్తుంది. బట్ కట్ బ్యాక్ అంటే వెనక్కి రావడం. ఎక్స్టెండ్ అంటే పొడిగించడం, కట్ బ్యాక్ అంటే వెనక్కి రావడం. ఇందులోనే కరెక్ట్ మీనింగ్ తెలిసిపోతుంది, కరెక్ట్ యాంటోనిమ్ ఏంటి అనేది కూడా తెలిసిపోతుంది. ఇందులో ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. అర్థమైంది కదండి. ఓకే, మనం ఇక్కడ వరకు ఏమేమి బిట్స్ నేర్చుకున్నాం? న్యాచురల్కి ఆపోజిట్ మీనింగ్ ఆర్టిఫిషియల్ అని, డ్యామేజ్కి ఆపోజిట్ మీనింగ్ హీలింగ్ అని, డిస్పర్స్డ్ ఆపోజిట్ మీనింగ్ గ్యాదర్డ్ అని, అలాగే కంఫర్టబుల్ ఆపోజిట్ మీనింగ్ అన్ప్లెజెంట్ అని నేర్చుకున్నాం. అలాగే ఎక్స్టెండెడ్ ఆపోజిట్ మీనింగ్ కట్ బ్యాక్. ఓకే, అండ్ దెన్ కంటిన్యూ. నెక్స్ట్ 6th వన్ బ్యాలెన్స్ చేసుకోవడం తెలుసు కదా మీకు. అందులో ఇక్కడే మనకు క్లియర్గా 6th ఫస్ట్ వన్ ఇంబ్యాలెన్స్ అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. రిమైనింగ్ స్టెబిలిటీ అంటే ఫర్మ్నెస్, ఫిక్స్డ్ ఇవన్నీ కూడా బ్యాలెన్స్కి మీనింగ్స్. స్టెబిలిటీ, ఫిక్స్డ్, ఫర్మ్నెస్. ఇంబ్యాలెన్స్ అనేది ఆపోజిట్ మీనింగ్. ఆపోజిట్నే మనం యాంటోనిమ్స్ అని అంటాం. ఓకే, నెక్స్ట్ ఇగ్నోర్ చేస్తున్నాం అంటే పట్టించుకోవట్లేదు, మనం వదిలేస్తున్నాం అలా. ఫర్గెట్, డిస్రిగార్డ్, అటెండ్, ఓవర్లుక్. ఇక్కడ మనకి ఇవన్నీ ఇచ్చారు.
ఫర్గెట్ అన్నా కూడా మర్చిపోవడమే, డిస్రిగార్డ్ అన్నా కూడా అంతే, ఓవర్లుక్ అన్నా కూడా తిప్పేసుకోవడం, మొహం తిప్పేసుకోవడం అంటాం కదా అట్లా. కానీ అటెండ్ అంటే ఆప్షన్ 3, ఇది ఒక్కటి డిఫరెంట్ మీనింగ్ వస్తుంది. సో ఇది మాత్రమే కరెక్ట్ యాంటనిమ్ ఫర్ ఇగ్నోర్. ఓకే. టిమిడ్. నెక్స్ట్ది టిమిడ్. టిమిడ్ అంటే ఏంటండి? భయం అని అర్థం. ఓకే. ఇక్కడ మనకి కింద చూడండి ఆ 4 ఆప్షన్స్. ఫియర్ఫుల్, స్కేర్డ్, టిమరస్, ఇవన్నీ కూడా భయానికి మీనింగ్స్. డేరింగ్ అనేది ధైర్యం. డేర్ అంటే ధైర్యం కదా. మీకు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు చిన్నపిల్లలు అయితే డేర్ అండ్ డాష్ అని అలాంటి వీడియోస్ గేమ్స్ ఆడుతూ ఉంటారు కదా. అవి డేర్ అంటే ధైర్యం అని, డేర్ చేయాలి, డూ ఆర్ డై అలా. డేర్ అనేది ఇక్కడ అలాంటి గేమ్స్లో మనం డేర్ అనే ఆప్షన్, డేర్ చేస్తావా లేదా ట్రూత్ డేరా అని గేమ్స్ ఉంటాయి కదా, ఆ గేమ్స్లో మనం డేర్ అంటే ఏంటనేది తెలుసుకోవచ్చు. డేర్ అంటే ధైర్యం అని, ఫియర్ అంటే భయం అని, స్కేర్ అన్న భయం అని, టిమరస్ అన్న భయం అని. సో ఇక్కడ ఆప్షన్ 2 డేరింగ్ అనేది కరెక్ట్ ఆన్సర్, అంటే కరెక్టే అంటేనే, నాట్ ద మీనింగ్. నెక్స్ట్ స్టెరైల్. స్టెరైల్కి ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఇన్ఫర్టైల్, బారన్, అన్ఫ్రూట్ఫుల్ అండ్ ప్రొడక్టివ్. స్టెరైల్కి మీనింగ్ ఏంటంటే ఎలా అని చెప్పాలి, తెలుగు మీనింగ్ నాకు రావట్లేదు. ఇన్ఫర్టైల్, బేరెన్, అన్ఫ్రూట్ఫుల్ అని 3 ఆప్షన్స్ ఉన్నాయి కదా, అవి 3 కూడా స్టెరైల్కి కరెక్ట్ మీనింగ్స్ అన్ని. ప్రొడక్టివ్ అనేది మాత్రం డిఫరెంట్ మీనింగ్. సో ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ కన్విక్షన్. కన్విక్షన్కి ఇక్కడ మనకు 4 ఆప్షన్స్ ఇచ్చారు. బిలీఫ్, ఒపీనియన్, ఇంప్రెషన్, ట్రూత్. ఎప్పుడైనా మనకి ఒక వర్డ్కి మీనింగ్ తెలియకపోతే కింద ఇచ్చిన 4 ఆప్షన్స్లో మనం ఏ 3 ఈక్వల్ మీనింగ్స్ ఉన్నాయి, ఏది డిఫరెంట్ మీనింగ్ ఉన్నదని తెలుసుకుంటే ఆన్సర్ ఈజీగా పెట్టచ్చు. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కైనా మీరు అదొక్కటి గుర్తుపెట్టుకోండి. మీకు ఇచ్చిన వర్డ్ తెలియదు, దాని ఆన్సర్ తెలియదు, బట్ కింద ఇచ్చిన ఆప్షన్స్లో మీకు ఈక్వల్ మీనింగ్ వచ్చే వర్డ్స్ అనేవి ఖచ్చితంగా తెలుసుకోగలరు. అలా తెలుసుకుంటే మీరు పెట్టే ఆప్షన్ చాలా ఈజీగా పెట్టచ్చు. సో కన్విక్షన్ ఇక్కడ మనకు చూడండి, బిలీఫ్, ఒపీనియన్, ఇంప్రెషన్, ట్రూత్. బిలీఫ్కి ఇక్కడ ఏ 3 కరెక్ట్ ఈక్వల్ మీనింగ్ కలిగి ఉన్నాయి? బిలీఫ్, ఒపీనియన్, ఇంప్రెషన్, ఇవన్నీ కూడా ఈక్వల్ మీనింగ్. అంటే ఒపీనియన్ వాళ్ళు అనుకుంటున్నారు అంతే, అది నిజం అనేది కాదు, అది వాళ్ళ నమ్మకం అంతే. అది నిజమా అబద్ధమా అనేది తర్వాత విషయం. ఇక్కడ మనకి 3 ఒకటే మీనింగ్ ఉన్నాయి. 4th ట్రూత్ అనేది మాత్రం డిఫరెంట్, అది నిజమని క్లియర్గా చెప్పేస్తున్నారు. సో ఇక్కడ ఆప్షన్ 4 అనేది మాత్రం కరెక్ట్ ఆన్సర్ అండి. కన్విక్షన్కి ఆపోజిట్ వర్డ్ ఏంటంటే ట్రూత్. ఓకే. ఏమైనా నేర్చుకున్నాం మనం? బ్యాలెన్స్కి ఇంబ్యాలెన్స్ అని, ఇగ్నోర్కి అటెండ్ అని, టిమిడ్కి డేరింగ్ అని, స్టెరైల్కి ప్రొడక్టివ్ అని, అండ్ కన్విక్షన్కి ట్రూత్ అని. ఈ వీడియోలో మనం 10 వర్డ్స్కి ఆపోజిట్ వర్డ్స్ ఏంటనేవి తెలుసుకున్నాం. మీరు ఒకసారి మళ్ళీ రివైండ్ చేసి చూడండి. నెక్స్ట్ 10 బిట్స్ నేను నెక్స్ట్ వీడియోలో చేస్తాను. ప్లీజ్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.